షర్మిల గారు ఏపీ పీసీసీ బాధ్యతలు వహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు ఇవ్వని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని అమిత్ షాని విమర్శించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆమె టార్గెట్ చేస్తున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా? వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారేమో సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్ళారు. అదేవిధంగా టీడీపీ నాయకులు రా కదిలరా అనే పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ రెండు సభలకి జనం రెస్పాండ్ ఎలా ఉంది? అయితే ఎవరి సభ సక్సెస్ అయినట్లు ఈ రెండు సభలకి జనాలు అయితే వస్తున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? డబ్బులు ఇచ్చి తోలుతున్నారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కూడా సేమ్ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి మాటలు ఎవరు నమ్ముతున్నట్లు? మరి ఈ రెండింటి సభల్లో ఏవి సభ విజయవంతమైంది అనుకోవాలి? అంటే సంఖ్యాపరంగా చూస్తే మనకి కళ్ళ కట్టినట్టు కనబడుతున్నారు. జనాలు ఏ సభకి ఎక్కువ వచ్చారనేది కనబడుతున్నారు. ఇక వీళ్ళేమో వాళ్ళని తోలుకొచ్చారని, వాళ్ళేమో వీళ్ళని తోలుకొచ్చారని పరస్పర ఆరోపణలు చేసుకుంటారు. అది విషయం. కానీ పబ్లిక్ మూడ్ చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సగం సీట్లు అభ్యర్థులను ప్రకటించేస్తారు. ఇన్ఛార్జ్ని ప్రకటించారంటే దాదాపు అభ్యర్థులను ప్రకటించినట్టే లెక్క. దాదాపు సగం చేస్తారు. ఇక విపక్షాలు చూస్తే జనసేన బీజేపీ పొత్తుతో ఉందా లేదా? బీజేపీ ట్రయాంగులర్ పొత్తుతో వస్తుందా రాదా? బీజేపీతో ట్రయాంగులర్ పొత్తులోకి రాకపోతే మళ్ళీ తెలుగుదేశంతో నేను ఒంటరిగా వెళ్తే బీజేపీ ఏమంటుంది? అంటే ఒక ఇనుప గొలుసులతో తనను తాను బీజేపీతో బంధించుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే అమరావతి 3 రాజధానుల ప్రకటన రద్దుదించడం కోసం ఆ రోజున అట్లా ఢిల్లీ పరుగులు పెట్టి పొత్తు పెట్టుకున్నాడు. ఈ రోజున అదే మెడకు ఒక గుదిబండి అయింది. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఇంకా ఎవరు పొత్తులో ఎన్ని సీట్లు, బీజేపీ పొత్తులో వస్తుందా రాదా అనేది కూడా ఇంకా తెలుసుకోక ఆ మీమాంసలో ఉండగానే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సగం పైగా అభ్యర్థులు ప్రకటించేస్తారు. ఎందుకంటే ఆయనకు ఎవరితో పొత్తు లేదు కాబట్టి ఆయన తల ముద్దుకుడికి వెళ్తున్నారు. సో ఇక్కడ డెఫినెట్గా ఇది రాబోయే రోజుల్లో వైసీపీకి డెఫినెట్గా కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ప్రచార బరిలో అభ్యర్థి ఎక్కువ రోజులు ఉంటాడు ముందు నుంచే. సో కాబట్టి ఇది ఖచ్చితంగా విపక్షాలు కొద్దిగా వెనకబడి ఉన్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు. సార్, అదేవిధంగా ఈరోజు జగన్ గారి చెల్లి అయిన షర్మిల గారు ఏపీ పీసీసీ అధ్యక్షులు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శలు చేస్తున్నారు. సాక్ష్యంగా తల్లి విజయమ్మ గారిని చేర్చారు ఆవిడ. అదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తరఫున విజయమ్మ గారు ప్రచారం చేస్తుందని ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఈ రెండిట్లో ఏది నిజమంటారు? అంటే మనం అనే ఊహాగానాలే కాబట్టి వాస్తవ పరిస్థితి వచ్చే వరకు మనం సైలెంట్గా ఉండటం కరెక్ట్. అది కాకపోతే షర్మిల గారు ఒకటి ఆలోచించుకోవాలి. రాహుల్ గాంధీ గారు నిరంతరం నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తున్నారు. షర్మిల గారు ఏపీ పీసీసీ బాధ్యతలు వహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు ఇవ్వని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని అమిత్ షాని విమర్శించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆమె టార్గెట్ చేస్తున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. సార్, అదేవిధంగా షర్మిల గారు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు జగన్ గారు అంటున్నారు కదా. ఈ రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ, దానికి వత్తాసు పలికింది భారతీయ జనతా పార్టీ. అన్యాయం అంటూ రాష్ట్రం కేంద్రం చేస్తే మొదటి 2 స్థానాల్లో ఈ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్కి మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్తుంది. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యులు. 2019 ఎన్నికల తర్వాత పార్లమెంట్లో వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడారు? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సభలో, ప్రైవేట్ సభల్లో, బహిరంగ సభల్లో కాకుండా పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీకి 50 మంది సభ్యులు ఉన్నారు లోక్సభలో, రాజ్యసభలో 30 మంది ఉన్నారు. దాదాపు 80 మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ ఉభయ సభలో గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న రికార్డు ఎక్కడన్నా ఉందా? ఇవేవీ లేని కాంగ్రెస్ పార్టీ వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరిగినా కానీ దిద్దుబాటు చర్యల దిశగా నామమాత్రపు కృషి కూడా లేకుండా ఎలా నిందిస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 22 మంది ఎంపీలు, 9 లోక్సభలో, 9 మంది రాజ్యసభలో ఉన్నారు. ప్రతి సభ మొదలు కాగానే సమావేశం, దాంట్లో మొట్టమొదటిగా అడిగే ప్రశ్న మిథున్ రెడ్డి గారును విజయసాయి రెడ్డి గారు ఉభయ సభల్లో అడిగే ప్రశ్న ప్రత్యేక హోదా. గత 5 సంవత్సరాలుగా ప్రతి సభలో మనం చూస్తున్నాం.
ప్రతి సమావేశంలో ఈ పార్టీ నుంచి ఈ ప్రత్యేక హోదా విషయం, విభజన హామీల విషయం మాట్లాడతారు. సార్ అదేవిధంగా మీరేమో ప్రత్యేక హోదా బ్యార్ చేసుకొని తిరుగుతూ ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మన దేశవ్యాప్తంగా కావచ్చు. మీరు మొదటి నుంచి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ప్రత్యేక హోదా గురించే పోరాడుతున్నారు. ఈ రోజు ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికంగా ప్రశ్నించింది, ధర్నాలు చేసింది, రాష్ట్రోకలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కొమ్ము కాస్తుందని చెప్పారు. నిజంగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటారు, చంద్రబాబు లేదంటే కాంగ్రెస్ కారణం అంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అడిగిన మరుక్షణం కాంగ్రెస్ అంటే జనసేన పార్టీ మాకు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడేమో మోడీ మీద చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడాడు కాబట్టి ఈయన ముందుకు వచ్చి లడంగి అంటాడు, పాసిపోయిన లడ్డూలు అంటాడు, ఎగురుతాడు, హిస్టీరియా పేషెంట్ లాగా గంతులు వేసినాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి అదే మోడీతో పొత్తు పెట్టుకొని అంటే భగత్ సింగ్ అంటాడు, చంద్రశేఖర్ ఆజాద్ అంటాడు, చెగువేరా అంటాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటాడు. మరి వీళ్ళెవరు వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు కానీ వాళ్ళెవరు రాజీ పడలేదు పోరాటంలో. మరి ఈయనేమో బీజేపీతో పోరాడతానని బీజేపీతో రాజీ పడిపోయి వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఈయన ఎటువంటి నేతాజీ పేరు, భగత్ సింగ్ పేరు ఉచ్చరించడానికి అర్హత లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. సార్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఎవరికి వాళ్ళే సీట్లు ప్రకటన చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హరిరామ్ జోగయ్య గారు చంద్రబాబు గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు బహిరంగ ఒక లేఖ రాశారు. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ పొత్తు నిలిచేనా, ఒకవేళ పొత్తు పెట్టుకున్న ఒకరికొకరు ఎన్నికల సమయంలో సహకరించుకునే అవకాశం ఉందా? ఎవరికి ప్లస్ అంటే ఎవరికి మైనస్ అంటారు ఈ పొత్తు వల్ల? ఇక్కడ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి మధ్య ఎప్పుడో అవగాహన అయిపోయింది. ఆయన పార్టీ పెట్టినప్పుడే అవగాహన అయిపోయింది. ఆయన బినామీ, ఆయన చెప్పినట్టు ఈయన చేయడం తప్ప వేరే గత్యంతరం లేదు. కాకపోతే బినామీ అంటే ఓట్లు పడవు కాబట్టి ఆయన ఒక పార్టీ పెట్టించి ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు చేసి ఆయన పార్టీ అధ్యక్షుడిలాగా ఒక భ్రమింపజేసే ఇది చేస్తున్నారు. కానీ మండపేట ఇంకోటి ఏదో ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలో ఒకటి ప్రకటించుకున్నారు. ఈయనేమో రాజోలు, రాజానగరం ప్రకటించాడు. ఇవన్నీ ముందుగానే పరస్పరం పంచుకున్న సీట్లు ఇవి. పరస్పరం పనిచేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఏదో ఏకపక్షంగా ప్రకటించారు, నా చేతిలో ఏమీ లేదు అని వాళ్ళ నాయకులకి. అంటే ఇప్పుడు మండపేట టికెట్ ఆశించిన వ్యక్తి లీలాకృష్ణ మా సీట్ ఆశిస్తే పవన్ కళ్యాణ్కి చెప్పడం ఇబ్బందికరం. ఎందుకంటే పోయినసారి ఆయనకి 35,000 ఓట్లు వచ్చినాయి అక్కడ మండపేటలో, 19% ఓటు బ్యాంకు. ఆయనకి లేదని చెప్పడం ఇబ్బందికర పరిస్థితి. సో ఏం చెప్పాలి, ఏం చేయాలబ్బా, నేను చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా ప్రకటించారు, సారీ నెక్స్ట్ టైం చూద్దామని చెప్పుకోవడం కోసం ఇద్దరు కూడబలుకొని ఆడిన డ్రామా తప్ప ఇదేం పెద్ద కొత్త ఇది. సరే మరి ఈ డ్రామాలు అన్నింటినీ నమ్మి ఆ పొత్తుకు ప్రజలు ఓట్లేసే అవకాశం ఉందంటారా? చెప్తున్నారు కదా, హరిరామ జోగయ్య గారు స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో సముచిత స్థానం 2 సంవత్సరాలు కానీ 2.5 సంవత్సరాలు కానీ ఇచ్చి 50 సీట్లు ఇస్తేనే కాపులు ఓటేస్తారు, లేకపోతే ఓటు వేయరు. ఇది స్పష్టమే.